సో ఇది హాల్ 13 years నుంచి వీటిలోనే ఉన్నాయి. మా పెళ్ళై 7 years నుంచి కూడా వీటిలోనే ఉన్నాయి. అదొక మెమొరీ అనమాట. సో మా గీతక్క పెళ్లి చూపులకు పంపించిన ఫోటో అనమాట. చూసారు కదా, ఇది మా పెళ్లి టైం ఫ్లెక్సీ అనమాట. అప్పుడు బీరువాలు లేదు కాబట్టి ఇవి యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు బీరువాలు వచ్చినాయి కాబట్టి ఇది మూల పడ్డది అనమాట. ఊర్లలో ఎక్కువ మనకు బయట ఇంటెనక చాలా స్పేస్ ఉంటుంది కదా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్. ఈ రోజు ఈ వీడియోలో మా అత్తారిల్లు మీకైతే చూపించబోతున్నాను. సో వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ బండి కూడా మాదే అనమాట, మా బావ వాళ్ళది. ఇప్పుడు అందరం ఇంట్లోనే ఉన్నాం కాబట్టి బండి కూడా మా దగ్గరనే ఇంటి ముందు ఉంది. సో ఇంట్లోకి వెళ్ళిపోదాం రండి. బండి సో ఇది హాల్. పెళ్లి టైం ఫ్లెక్సీ అనమాట. ఇట్లా మా బావ వాళ్ళది, మా పెళ్లిది, ఇంకా మా కోడలు వాళ్ళ ఫ్లెక్సీలు అన్ని మా అత్తమ్మలు ఇట్లా గుర్తుగా అయితే ఇంట్లో అన్ని ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క కాడ పెట్టుకుంటారు అనమాట. సో ఇంకా ఇక్కడ మా బావను మా ఇంకో బావది, పెద్ద బావది, చిన్న బావది చిన్నప్పటి ఫోటో. అది మా సప్నక్క వాళ్ళ పెళ్ళప్పటి ఫోటో అంట. చూడండి గమ్మత్తుగా ఉంటారు కదా చిన్నప్పుడు. ఇంకా ఇక్కడ వచ్చేసి బావాళ్ళ తాత అండ్ నానమ్మ అనమాట. వాళ్ళిద్దరు ఫోటోలు ఉన్నాయి. అవర్ మోస్ట్ ఫేవరెట్ సాయిబాబా ఫోటో, ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో. ఇంకా రీసెంట్ ఇది చుట్కీ టైం బర్త్డే అప్పుడు తీయించిన ఫ్రేమ్ అనమాట, అత్తమ్మ మామయ్యది. ఆ ఫోటో బాగా వచ్చిందని ఫ్రేమ్ తీపించినాం. అవును, ఇగో ఇక్కడ ఒక జోక్ ఫోటో ఉంటుంది చూడండి. ఇది మా గీతక్క పెళ్లి చూపులకు పంపించిన ఫోటో అనమాట. సో పెళ్లి చూపుల ఫోటో గుర్తుగా ఇక్కడ పెట్టిండు. క్లిక్ ఇన్స్టిట్యూట్ దేనిది ఐసెట్ కోచింగ్ తీసుకున్నప్పుడు అట. అన్ని ఎక్కడెక్కడ మెమొరీస్ పాతే అన్ని భలే ఇంట్లో అక్కడక్కడ స్టోర్ అయి ఉంటాయి అనమాట మా ఇంట్లో. ఇంకా సో ఇది మా పెళ్ళి అప్పుడు మా ఫ్రెండ్స్ ఇచ్చిన ఫ్రేమ్లో మా మెమొరీస్ అన్ని ఇలా పెట్టి క్యాప్చర్ చేసామన్నమాట. ఇది చాలా సింపుల్గా ఉన్న ఫొటోస్ అన్ని ఇలా పెట్టినాం. ఈ రూమ్ లోనే ఒక సైడ్ కి చిన్న ఏరియా అత్తమ్మ కిచెన్ లాగా అయితే ఏర్పాటు చేసుకుంది. స్టవ్, బోల స్టాండ్, బోల్ అన్న అయితే పెట్టుకుంది అనమాట. ఇంకా ఇదే హాల్, ఇంకా ఇటు సైడ్ కిచెన్ అనమాట. అత్తమ్మ మామయ్య ఇద్దరే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక్క రూమ్ లోనే మొత్తం యూజ్ చేసుకుంటారు ఎక్కువ. ఇంకా ఈ రూమ్ వచ్చేసి ఒకటి బెడ్రూమ్ అనమాట. ఈ రూమ్ పెద్దగా ఎక్కువ ఎవరం వాడము. ఎప్పుడన్నా మేము బావాళ్ళు వచ్చినప్పుడే ఇది ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. సో ఒక బెడ్, ఇక చుట్కీ పడుకోవడానికి, ఉయ్యాల, ఎక్కడ పోయడానికైనా. ఇంకా ఈ రూమ్లో మ్యాక్సిమం గీతక్క వాళ్ళ సామాన్ ఉంటుంది, బీరువాలు అవన్నీ. ఇంకా ఈ రూమ్లో ఒకటి మిస్ అయినా సీటి వాళ్ళు, మా కోడలు వాళ్ళ పెళ్లి ఫ్లెక్సీ అనమాట. వాళ్ళది కూడా ఇక్కడనే సూరారంలో పెళ్ళి అయింది కాబట్టి ఆ ఫ్లెక్సీ కూడా ఇక్కడనే ఉంది. సో వాళ్ళది ఈ ఫ్లెక్సీ ఇక్కడైతే పెట్టిండు మామయ్య. సో హాల్, ఒక బెడ్రూమ్ చూసారు కదా. సో ఇంకా హాల్ నుంచి వెళ్తే, హాల్ నుంచి వస్తే ఇంకా నెక్స్ట్ రూమ్ ఇట్లుంటుంది అనమాట. ఇది టీవీ రూమ్. మ్యాక్సిమం టీవీ చూసుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటుంటాం. ఇది ఇంకో బెడ్రూమ్ అని కూడా అనుకోవచ్చు మీరు. అన్న అక్క వాళ్ళ ఫోటో. సో మా ఆడపడుచు మా అన్న అనమాట, వాళ్ళిద్దరు ఫోటో. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మా బావ వాళ్ళు మిన్ను పుట్టినప్పుడు వెళ్ళిన తిరుపతి ఫోటో.
సో ఇది ఎవరికైనా తెలుసా, మీకు ఇంతవరకు ఎవరికైనా తెలిసి ఉంటే కమెంట్ చేయండి. దీన్ని అల్మార్ అంటారు. బీరువాళ్ళు లేని కాలంలో ఈ అల్మార్లోనే మన కొత్త కొత్త చీరలు కానీ గోల్డ్ కానీ మన ఇంపార్టెంట్ ఐటమ్స్ అన్నీ దీంట్లోనే అల్మార్లో పెట్టుకొని లాక్ వేసుకునేది. అప్పుడు బీరువాళ్ళు లేదు కాబట్టి ఇవి యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు బీరువాళ్ళు వచ్చినాయి కాబట్టి ఇది మూలపడ్డది అనమాట. సో ఇట్లాంటివి మా ఇంట్లో ఇంకా 2-3 ఉన్నాయి. సో దీని గురించి అనమాట అది. ఈ ఫ్రేమ్ మా పెళ్ళికి వచ్చిన ఫ్రేమ్ అనమాట, స్వీట్ వాళ్ళ ఇచ్చిలో. ఇంకా ఇక్కడ అన్ని దేవుళ్ళ ఫోటోలే ఉంటాయి అనమాట మ్యాక్సిమం. ఈ ఫోటో వచ్చేసి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి. ఇప్పుడు మా విలేజ్ వచ్చేసి సూరారం కాళేశ్వరం దగ్గరనే కాబట్టి మాకు ఇక్కడ చాలా ఫేమస్ అయిన టెంపుల్ అనమాట. బావ వాళ్ళ నానమ్మ ఫోటో ఇంకా ఇక్కడైతే కొంచెం పెద్ద ఉంది. ఎప్పుడు ఇక్కడ లైట్ వెలుగుతూనే ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఓల్డ్ ఫొటోస్ అనమాట, అత్తమ్మ పెళ్ళైనప్పటి కొత్తలో ఫొటోస్ ఇవి. చూడండి, దగ్గరగా చూడండి కొంచెం. నుంచి కూడా బెడ్రూమ్ కి ఎంటర్ కావచ్చు, ఈ రూమ్ నుంచి కూడా బెడ్రూమ్ కి ఎంటర్ కావచ్చు అనమాట. ఈ బెడ్రూమ్ కి 2 దర్వాజాలు ఉన్నాయి. ఆ రూమ్ కి క్వైట్ ఆపోజిట్ లోనే దేవుని రూమ్ ఉంటది. సో ఈ దేవుని రూమ్ ని ఒకసారి మీరు కూడా డీటెయిల్ గా చూడండి. దేవుడి రూమ్లో ఇలా స్వరంగం లాగా కనిపిస్తుంది కదా. ఇక్కడ అయితే ఇప్పుడు మన జనరేషన్లో కట్టిన ఇల్లుకి కబోర్డ్స్ ఎలా పెట్టుకుంటున్నామో అప్పుడు మా మామయ్య వాళ్ళు కట్టినప్పుడు ఇలా స్వరంగం లాగా పెట్టుకొని మనకు కావద్దు ఇప్పుడు అవసరం లేవన్న సామాన్ అంతా అలా పైన పెట్టేస్తారనమాట. ఎందుకంటే ఇల్లంతా ఇరుగ్గా ఉండకుండా ఉంటుంది అనమాట. ఇక్కడ పైన కట్టింది అయితే వెంకటేశ్వర స్వామి పెట్ట. దీన్ని అయితే ఎవ్రీ శ్రావణ మాసంలో కిందికి దించి పూజ చేసి మళ్ళీ పైనే కడతాము. మాకు వెంకటేశ్వర స్వామితో పాటు పెద్దేవర కూడా ఉందన్నమాట. ఇక్కడ దండలు ఉన్నాయి చూస్తున్నారు కదా, ఇవి మా బావ వాళ్ళ పెళ్ళప్పటి దండలు, ఇవేమో మా పెళ్ళప్పటి దండలు. ఇంకా కూడా ఇట్లనే అత్తమ్మ అయితే గుర్తుగా ఉంచుతుంది అనమాట. ఎన్ని రోజులైనా ఇవి తీసి పడేయకుండా ఇట్లనే ఉంచుతుంది. ఇవి బావాలే, అంటే 13 years పెళ్ళి అవుతుంది మా బావ వాళ్ళకి. 13 years నుంచి ఇవి ఇట్లనే ఉన్నాయి. మా పెళ్ళి 7 years నుంచి కూడా ఇవి ఇట్లనే ఉన్నాయి. అదొక మెమొరీ అనమాట. సో ఈ రూమ్ నుంచి ఇట్లా వెళ్ళంగానే ఇంకో రూమ్ ఉంటుంది. మ్యాక్సిమం ఇది స్టోర్ రూమ్ లెక్కే యూజ్ చేస్తారు. అత్తమ్మ వాళ్ళు బిజినెస్ చేస్తారు కాబట్టి దానికి కావాల్సిన సామాన్లన్నీ ఇక్కడ స్టోర్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఇదంతా కొంచెం మెస్సీగానే ఉంటుంది. వాళ్ళ జాతరలు ఎక్కువ వెళ్తారు కాబట్టి ఆ జాతర సామాన్ అంతా ఉంటుంది. ఇంకా అటు సైడ్ కొంచెం మంచాలు ఉన్నాయి. రూమ్ అంతా ఎక్కువ స్టోర్ రూమ్కే యూజ్ చేస్తారు. ఇంకా అత్తమ్మ వాళ్ళు ఇద్దరే కాబట్టి వాళ్ళ కోసం ఒక చిన్న ఫ్రిడ్జ్ అనమాట. 5 rooms అయిపోయిన తర్వాత మనం బయటికి రాగానే చాలా స్పేస్ ఉంటుంది అనమాట. ఊర్లలో ఎక్కువ మనకు బయట ఇంటెనక చాలా స్పేస్ ఉంటుంది కదా. సో అత్తమ్మ వాళ్ళకి కూడా చాలా అంటే చాలా స్పేస్ ఉంటుంది. ఇక్కడ వాటర్, వాష్రూమ్స్ అన్నీ ఉంటాయి. ఇంకా నిమ్మకాయ చెట్టు, ఇంకా 3 జామకాయ చెట్లు ఉండేదట. ఒకటి మా బావది, ఇంకా రాజుబావది, అక్కది 3 ఉండే కానీ ప్రజెంట్ ఇప్పుడైతే 3 లేవు. ఇంకా అత్తమ్మ వాళ్ళు మంచిగా ఫ్రెష్గా వాళ్ళిద్దరే వండుకుంటారు కాబట్టి మంచిగా పుదీనా, కొత్తిమీర, ఉల్లాకు కూడా వేసుకున్నారు. ప్రజెంట్ మేము వచ్చి చాలా రోజులు అవుతుంది కాబట్టి ఫంక్షన్స్ కూడా అయినాయి కాబట్టి అవన్నీ అయిపోయినాయి అనమాట. సో ఇది ఇంకా ఇంటి బయట వ్యూ. చిక్కుడుకాయ చెట్టు కూడా పెట్టిండు, ఫుల్గా వస్తానే చిక్కుడుకాయలు. మీకు ఎవరికైనా కావాలంటే ఎప్పుడు పంపిస్తాం. ఇది పాతకాలంలో బోరు, దగ్గర ఒక 20 years బ్యాక్ అనుకుంటా కదా. 20 years బ్యాక్ బోరు. ప్రజెంట్ ఇప్పుడు అయితే అది పని చేస్తలేదు. నిమ్మకాయలు మా చెట్టుకి అయితే ఫుల్ కాస్తాయి, ఫుల్ పెద్ద ఉంటాయి. ఇక్కడ ఉంది చూడు నిమ్మకాయ, ఒకటి పెద్ద ఉంటాయి, మస్తు కాస్తాయి చెట్టుకి అయితే. ఎప్పుడు చెట్టు నిండా కాయలే ఉంటాయి. ఇంకా ఇక్కడైతే చిన్న టమాటాలు ఉన్నాయి చూడండి, చిన్న రాములకాయలు చెట్టు ఉంది చూడండి. మా అత్తమ్మ వాళ్ళు ఇంట్లోనే ఇద్దరు ఉంటారు. ఇక్కడ అంతా మట్టి ఉంటుంది కాబట్టి వాళ్ళైతే ఇట్లా చిన్న చెట్లు అయితే పెట్టుకుంటారు. ఈ రాములకాయల్ని పచ్చడి చేసుకుంటే, రోటి పచ్చడి చేసుకుంటే మస్తు ఉంటుంది టేస్ట్. ఇంకొన్ని ఎక్కువ కాసినాక అత్తమ్మ వేస్తుంది కావచ్చు మేబీ. సో
ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. మ్యాక్సిమం సూరారంలో మా విలేజ్లోనైతే అందరి దగ్గర ఇళ్ళల్లో ఈ చెట్టు అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ ఆకులు పొద్దున్నే పరిగడుపున లేసి 2 ఆకులు తింటే ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా, కిడ్నీలో స్టోన్స్ ఉన్నా పోతాయని ఒక నమ్మకం అనమాట. సో ఈ ఆకులు తింటారు అంటే ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పొద్దున్నే లేసి ఈ 2 ఆకులు తింటే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇంకా దీని గురించి ఇంకెవరికైనా ఇన్ఫర్మేషన్ తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ నుంచి మొత్తం చిక్కుడుకాయలే ఉన్నాయన్నమాట. చిక్కుడుకాయల సీజన్ కాబట్టి మొత్తం చిక్కుడుకాయలే ఫుల్ కాస్తానే, తినలేకపోయేంత కాస్తానే. కళ్యామాకు చెట్టు కూడా ఉన్నది కానీ ఇప్పుడు అంత చిక్కుడుకాయ చెట్టు చేయబట్టి అంత పురుగు పట్టింది అనమాట. యాక్చువల్లీ ఇదంతా కళ్యామాకు చెట్టే. ఇక్కడ మేము మంది బాగున్నాం ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లో కాబట్టి అని చెప్పేసి కట్టెల పొయ్యి మీదనే వాటర్ అయితే హీట్ చేసుకుంటాను. మనం ఇక్కడ నుంచి ఇంకా స్ట్రేట్ వెళ్తే మళ్ళీ మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. ఇది మా మామయ్య బండి, 2 వీలర్. మెయిన్ ఎంట్రన్స్ మళ్ళీ వస్తుంది అనమాట. అత్త మాకు రోజు ఇబ్బంది అవుతుందని రీసెంట్గానే ఫ్లోరింగ్ చేసి ఇట్లా అన్నీ కొత్త ముగ్గులు వేసి సాయంత్రం కాగానే ఇలా అందరూ గద్దెల మీద కూర్చొని ఇంకా నైట్ వరకు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారనమాట. ఇలా అంతా డీటెయిల్గా మా అత్తగారి ఇల్లు చూసారు కదా. ఇప్పుడైతే ఫైనల్గా ఓవరాల్ లుక్ చూసేయండి. నౌ లెట్స్ వాచ్ బిహైండ్ ద సీన్స్. మానాలా నానాలా? నా ఎందుకంటారు, మా అంటారు. నా అంటే సెల్ఫీ చేయదు. హలో గర్ల్, యు గో అవుట్, యు గో. మీరు సౌండ్ చేయలేదు, మీరు దండం పెడతా. నేను కనబడతాన్నా ఫ్రేమ్ దగ్గరకు వచ్చి జూమ్ తీయాలి. ఓకే రెడీ. సో ఈ ఫ్రేమ్ దగ్గరకు వచ్చి ఫ్రేమ్ ఇది. అబ్బా మస్తు డిస్టర్బెన్స్ వస్తుంది గీతక్క. సో ఇప్పుడైతే 2 రూమ్లు చూసారు కదా. అరే చిన్న ఓకే, తప్పు అయితే చెప్పచ్చు కదా బాబు, మెల్లగా చెప్తాను. ఇప్పుడు చెప్పకపోతే ఇంకేం చెప్పిన. బోర్ గురించి చెప్పు. బోర్ గురించి ఏంటి? పాతకాలంలో బోర్ ఉండేది, ఇప్పుడు పని చేస్తలేదని చెప్పు. సో ఇది మా హోమ్ టూర్ అనమాట, మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.